హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయిపోయిన తర్వాత మా చిన్నమ్మాయి బోర్ కొడుతుంది మమ్మీ, అలా బయటకు వెళ్ళి చిన్న షాపింగ్ చేసుకుందాం అంటే ఇంకా అలా బయలుదేరామన్నమాట. దగ్గరలో డీమార్ట్ లాగా డిఎం అని ఒక షోరూమ్ ఉంటుందండి. అంటే షోరూమ్ కాదు, మన సూపర్ మార్కెట్ లాగా అనమాట. అక్కడికి వెళ్ళాము. ఎలా ఉందో మీకు చూపిస్తాను రండి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి కుక్కలు ఉంటాయండి, కంపల్సరీగా 2-3 ఉంటాయి, అట్లీస్ట్ ఒకటైనా ఉంటుందన్నమాట. ఇంకా షాపులకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఈవినింగ్ పార్కులకి వెళ్ళినా దాన్ని కూడా వెంట పెట్టుకొని వెళ్తారు. సైకిల్కి ఒక ముందు ఒక బాక్స్ లాగా ఉంటుంది, వెనక ముందో దానిలో పెట్టుకొని పిల్లల్ని కూర్చోబెట్టుకొని వెళ్తూ ఉంటారనమాట. ఇంకా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దానికి ఒక ప్లేస్ ఉంటుంది పర్టికులర్గా, ఆ ప్లేస్లో ఉంచేసి ఇప్పుడు ఇక్కడ బయట ఉంది ప్లేస్, లోపలికి వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా పర్ఫ్యూమ్స్ అండి. పర్ఫ్యూమ్ లవర్స్కి బాగా నచ్చుతుంది, ఎన్ని రకాల పర్ఫ్యూమ్స్ ఉన్నాయో. ఇంకా మన డీమార్ట్లో ఉన్నట్లే ఇక్కడ కూడా రకరకాల సైజుల్లో బట్టలు ఉన్నాయండి. వీళ్ళు ఎక్కువగా రాంపర్స్ యూజ్ చేస్తారు పిల్లలకి, ఫుల్ రాంపర్స్, షార్ట్ రాంపర్స్ అని చెప్పేసి రాంపర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు వస్తే ఫీడింగ్ రూమ్ అండి, మదర్ ఫీడ్ చేయడానికి పిల్లలకి. ఇదేమో బేబీకి డైపర్ చేంజింగ్ అనమాట ప్లేస్. పర్టికులర్గా ఎక్కడికి వెళ్ళినా, ఏ షోరూమ్కి వెళ్ళినా, ఏ షాప్కి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా కానీ కంపల్సరీగా ఇవి ఉంటాయన్నమాట. ఈ షాప్ అండి అన్ని బయో అండి, చాలా హెల్దీ ప్రతి ఒక్కటి కూడా. ఇప్పుడు ఈ డ్రింక్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా బయో అనమాట, చాలా హెల్దీ డ్రింక్స్ అనమాట. ఇంకా మా వాళ్ళు ఎక్కువ ఇక్కడే తీసుకుంటూ ఉంటారు, షాపింగ్ అంతా ఇంట్లో కావాల్సిన ఇక్కడే చేసుకుంటూ ఉంటారు. అవునవును, ప్లాస్టిక్ పువ్వులు ఉన్నట్టుంది. ఇంకా లోపల చూస్తే మీకు ఒకసారి మొన్న దారిలో చెట్టుకి చెర్రీస్ ఉన్నాయని చెప్పాను కదా, ఇవేనండి ఆ చెర్రీస్. ఎన్ని కాయలు ఉంటాయో చెట్టు నిండా, కుప్పలు కుప్పలు ఉంటాయి అనమాట. మన వేప చెట్టుకు కనుక కాయలు ఉన్నట్లు కుప్పలు కుప్పలు ఉంటాయి, ఆ చెర్రీసేనండి ఇవి. వీళ్ళు నీట్గా కట్ చేసి తీసుకొచ్చి ఇలా అమ్ముతూ ఉంటారు. మరి ఇదేం ఫ్రూట్ అండి, చూడాలి, మా వాళ్ళని అడగాలి. ఇంకా ఇదేంటో కూడా నాకు అర్థం కాలేదు, చిన్న చిన్ని చెర్రీస్ లాగా అనిపించింది నాకు ఇవి. ఇవి కూడా వన్ టైప్ ఆఫ్ బెర్రీస్ అండి. అండ్ తర్వాత ఇవి గుత్తులు గుత్తులుగా ఉన్నవేమో రెడ్ రాడిష్ అనమాట. రెడ్ రాడిష్, చిన్న చిన్న రెడ్ రాడిష్ ఇవి. ఇంకా ఇవి చిన్న చిన్న టొమాటోస్ అండి. మనం బార్బెక్యూ చేసుకునేటప్పుడు స్టిక్స్కి చికెన్ పీస్ కాల్చుకొని ఎలా తింటామో అలాగే వీటిని కూడా కాల్చుకుంటారనమాట. ఇంకా ఇదంతా బేకరీ ఫుడ్. ఈ బేకరీ ఫుడ్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఇవన్నీ బ్రెడ్సేనండి. బ్రెడ్స్లో డిఫరెంట్ డిఫరెంట్ అన్ని స్టఫ్ చేసి అలా ఉన్నాయన్నమాట. బ్రౌనీ కొన్ని, బాగా ఫుల్ స్వీట్ కొన్ని, అలాగా. మేము కూడా ఒకటి కొనుక్కున్నాం. ఇది ఎలా ఉందంటే బ్రౌనీ లాగా ఉంది, మనకి చాక్లెట్ కేక్ లాగా బ్రౌనీ లాగా అలా అనిపించింది అనమాట. బాగుంది, తినాలనిపించింది. ఇంకా ఇక్కడ ఈ జోన్కి వస్తే బ్లూబెర్రీస్, క్రాన్బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, ఎన్ని రకాల బెర్రీస్ అన్నీ కూడా. అసలు ఇంకా స్ట్రాబెర్రీస్ ఉంటాయండి, మనకి ప్లాస్టిక్ వేమో అన్నట్లు అనిపిస్తుందండి ఈ స్ట్రాబెర్రీస్ చూస్తే. అంత బాగా, నేను బాగా తింటాను ఇక్కడికి వస్తే మాత్రం స్ట్రాబెర్రీస్ని. ఇంకా ఇదంతా ఫ్రూట్స్ జోన్ అండి. మామూలు యాపిల్స్ ఉన్నాయి, గ్రీన్ యాపిల్స్ ఉన్నాయి, ఇంకా రకరకాల గ్రేప్స్, మామూలు బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, ఇవన్నీ మనకు కూడా ఉంటాయి కదా, అలాగా ఇవన్నీ ఉన్నాయి. పైనాపిల్ ఉన్నాయి, అవకాడో కూడా ఒకటి ఉందండి. ఈ అవకాడో అంటే ఎంత మంచిదో మనకి తింటే. ఇదండి అవకాడో. ఈ ఫ్రూట్ లోపల గింజ ఉంటుంది, దాని లోపల కొంచెం పల్పు ఉంటుంది అనమాట. అది తింటే చాలా హెల్దీ ఏంటండి. ఎక్కువగా బ్రెడ్లో దాన్ని పెట్టుకొని తింటా ఉంటాం. ఇంకా ఇవి ఎల్లో లెమన్ అండి. వీటిని మా అమ్మాయి అండి వీటిని పచ్చడికి వేద్దాం మమ్మీ, ఎలా ఉంటాయో చూద్దాం అని చెప్పింది. వెళ్ళే లోపల అది కూడా ట్రై చేయాలి. బాగుందనుకోండి ఇలా కంటిన్యూ చేసుకుంటారు కదా చక్కగా. లెమన్ ఈ నిమ్మకాయ పచ్చడి అంటే మా అమ్మాయికి చాలా ఇష్టం. ఇంకా ఇవి టొమాటోస్ అండి. టొమాటోస్ ఇంకా ఒక గుత్తులు గుత్తులుగా ఉంటాయి, మనకు విడివిడిగా కట్ చేసి ఇస్తారు కదా, ఇక్కడ గుత్తులు గుత్తులుగా ఉంటాయండి టొమాటోస్ అన్నీ కూడా, అలాగే తీసుకొస్తారు గుత్తులు గుత్తులుగా. ఇంకా క్యాప్సికమ్ అండి. క్యాప్సికమ్ చూస్తే నిజంగా ఇవి ప్లాస్టికా నిజమా అని చెప్పి అనిపిస్తుంది, భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇంకా క్యాబేజ్ చూడాలి, ఆ షేప్ చూడండి శంకులాగా. వెల్లుల్లిపాయ ఏమో ఇలా తోకలాగా, పచ్చి వెల్లుల్లిపాయ అనమాట. మనమైతే పచ్చి వెల్లుల్లిపాయలు అస్సలు కొనం కదా, ఇవి ఫుల్ పచ్చి వెల్లుల్లిపాయలు అనమాట. మరి ఆ పైన కాడ ఎందుకు అలా ఉంచారో తెలియదు, అర్థం కాలేదు నాకు. మీరు చాక్లెట్ లవర్స్ అయితే చాక్లెట్స్ చూడండి, ఎలుక షేప్లో ఉందండి చూసారా. చీచి, నేనైతే ఇది తినేదైనా కానీ తిన్నాను, ఎలుక తిన్న ఫీలింగ్ వస్తుంది. పిజ్జాలండి, మీరు పిజ్జా లవర్సా? చూడండి ఎన్ని రకాల పిజ్జాలు ఉన్నాయో. మనకు కూడా విజయవాడ వెళ్తే అలా మంచి పిజ్జాలు దొరుకుతాయంటగా, నేను ఎప్పుడు పెద్దగా తినలేదండి పిజ్జాలు. ఇక్కడ ట్రై చేయాలి గట్టిగా, అన్ని అదొకటి ట్రై చేయాలి ఎలా ఉంటాయో. అందరూ బాగుంటాయి బాగుంటాయి అంటుంటారు కదా, చూస్తాం ఈసారి.
నేను ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటాను. నాకు ఇష్టమైన జోన్లోకి వచ్చేసాం. ఇదంతా చిప్స్ కార్నర్ అండి, చిప్స్ లవర్స్ కోసం. ఈ చిప్స్ లాస్ట్ టైం శ్రీకాంత్ నేను వచ్చినప్పుడు ఇవి నచ్చుతాయి అత్తయ్య మీకు అని చెప్పి తీసుకొచ్చాడండి, చాలా బాగున్నాయి అవి. ఇది ఇంకా హాట్ డ్రింక్స్ కార్నర్ అండి. మరి మన రిలయన్స్లో డీమార్ట్లో వాటిలో ఉంటాయో లేదో నేనైతే ఎప్పుడు చూడలేదు, కానీ ఇక్కడైతే ఇంక వీళ్ళకి పచారీ సరుకులు ఎలాగో అంత కామన్ అనమాట. అందుకని చెప్పేసి ఉన్నాయేమో ఇందులో కూడా అన్ని రకాలు ఉన్నాయంటే బోల్డ్ అని రకాలు ఉన్నాయి. సో అట్లా ఉండుండొచ్చేమో అనిపించింది నాకు. ఫిష్ ఫిష్ డొరెడ్ రాయల్. ఇంకా ఇవన్నీ కూడా మీట్ సాసేస్ అంటండి. వీటిని ఇలాగే కుక్ చేసి వాటి మీద సాస్లు అవి వేసుకొని తినడానికి ఈజీ ప్రాసెస్ అట ఇది. ఇక్కడ వీళ్ళు ఎక్కువగా ఫ్రోజన్ మీట్ వాడతారు కదా. ఈ ఫ్రోజన్ మీట్ చూసారా, దాన్ని చూస్తేనే అమ్మో అనిపించింది అనమాట నాకైతే. ఇవన్నీ ఫిష్ అట, మరి ఏ మాంసమో పోర్కో మరి ఏంటో కానీ అసలు అమ్మో చాలా దారుణంగా ఉంది. ఇదండి గిఫ్ట్ ప్యాకింగ్ అంటండి. లోపల ఒక మందు బాటిల్ను కేక్స్ అంట అలాగా గిఫ్ట్ ప్యాకింగ్ చేసి ఉంటుందట. అలాగా అలా ఇచ్చుకునే వాళ్ళు ఇచ్చుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడ గ్రీటింగ్స్ కార్నర్ అని. ఇంకా నేను ఇవన్నీ చూస్తూ ఉన్నాను. మా అమ్మాయి ఏమో లైన్లో నిల్చొని బిల్లు పే చేస్తూ ఉంది. ఇక్కడ కూడా బిల్లు పే చేయడం మనలాగేలేండి. ఇంకా అక్కడ దాని మీద పెట్టేస్తే అవి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా వాళ్ళు తీసుకొని బిల్ వేసి ఇస్తారనమాట. మనలాగే ఉంది ఇది కూడా సిస్టమ్. ఇంకా ఇది బైసికల్స్ పార్కింగ్ ప్లేస్ అండి. పార్కింగ్ ప్లేస్ ఇక్కడ మనం బైక్స్ ఎలా వాడతామో అలాగే వీళ్ళన్నిటికీ సైకిల్సే వాడతారనమాట. సో ఇలాగా కంపల్సరీగా ప్రతి చోట కూడా ఈ బైసికల్స్ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఇంకా మన సిటీ బస్సులు లాగా ట్రామ్ అని చెప్పాను కదా, ఈ ట్రామ్స్ ఇలా ఉంటాయండి. మన సిటీ బస్సులు నడిచినట్టు నడుస్తూ ఉంటాయి. ఒక 3 బస్సుల సైజ్ అంతా చిన్న చిన్న ట్రైన్స్ రన్ అవుతూ ఉంటాయి. ఇలా స్కాన్ టు అన్లాక్ అని ఉంటాయండి స్కూటర్స్. మనం కొంచెం దూరం వెళ్ళాలనుకోండి, ఇలా ఈ స్కూటర్ వేసుకొని ఎక్కడ దూరం అక్కడ వెళ్ళిపోవచ్చు అనమాట. వెళ్ళిపోయి మనం ఆ ప్లేస్ వదిలేయచ్చు, పర్లేదు. మా అమ్మాయి వాళ్ళు ఉండేది జర్మనీలో మ్యూనిక్ అని మెయిన్ సిటీ అండి. ఇక్కడ ఒక 3 స్టేస్ వరకే పర్మిషన్ ఉంటుందట, అంతవరకు ఉండదట. ఈ చిప్స్ బాగుంటాయండి. ఇంకా ఆల్రెడీ మేము ఓపెన్ చేసేసి తినుకుంటూనే వచ్చేసామన్నమాట. ఇంకా మష్రూమ్స్ తీసుకున్నాము. మా అమ్మాయి మష్రూమ్ పులావ్ చేద్దామంటే మష్రూమ్స్ తీసుకున్నాము. ఇంకా అదేం స్వీట్, అదేం పండు, గ్రేప్ ఫ్రూటా? గ్రేప్ ఫ్రూట్ అండి. ఇది ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఒకటి తీసుకొచ్చాము. ఇంకా కోక్. ఈ కోక్ ఏంటన్నావు? కోక్ ఫ్యాంటానా? స్పెజీ బాగుందండి. ఇది మన ఇంట్లో ఉంటే తాగాము, అందుకని మళ్ళీ కూడా పట్టుకొచ్చాం. నాకు ఇష్టమైనటువంటి ఐస్ క్రీమ్ ఇదండి. మేము చేసిన చిన్న షాపింగ్, 10 euros షాపింగ్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? సో మీకు చూపించుదామని ఈ వీడియో తీసాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్. బాయ్, సీ యూ.